తన కష్టంలో, సుఖంలో, లేమిలో, కలిమిలో నువ్వు తోడుగా ఉండి ఆమెను ఆదరించడానికి ఈ వివాహము చేసుకోవటము నీకు ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. మా సంతోషం. ఈ వివాహము గోపిచంద్కు నీకు చేయటానికి మేము ముందుకు వెళ్తున్నాము. మీరు బ్రతుకు దినాలన్నీ కూడా ఆయనకు లోబడి ఆయనకే భార్యగా ఉండి కాపురం చేయటము లేకపోతే ఈ వివాహము జరిగించటము నీకు ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. వారిద్దరి ఇష్టాలను మనకు తెలియపరిచారు, మంచిది. అలాగే వారి ఇష్టం మాత్రమే కాదు, వారి పెద్దల యొక్క ఇష్టాన్ని కూడా మనము తెలుసుకోవాలి. అబ్బాయి తరపున తండ్రి కానీ మేనమామ కానీ లేదా గార్డియన్ ఎవరైనా బాబాయ్ ఉంటే తను వారి యొక్క సతీమణి, అలాగే అమ్మాయి తరపున ఉన్నటువంటి తండ్రి, బాబాయ్ లేకపోతే మేనమామ వారి సతీమణి ఎవరైనా సరే బాగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు వేదిక మీదకి రండి. అందరూ చూడండి. చూడమ్మా, గోపిచంద్ అని నేను అమ్మాయి వైపు చూస్తూ చెప్పు. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని దగ్గర పెట్టుకో. పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమిలోను లేమిలోను వ్యాధి యందు ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యగా నీతోనే కాపురం చేయదునని ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. నువ్వు ఏదైతే ఇప్పుడు ప్రమాణం చేసావో అది నీ జీవితకాలం వరకు నిలబెట్టుకోవాలి. అమ్మ నువ్వు తీసుకోమ్మా. అబ్బాయి వైపు చూస్తూ చెప్పు. అబ్బాయి వైపు చూపిస్తూ చెప్పు. సంతోషమని నేను ఈ పురుషుణ్ణి నా భర్తగా చేసుకొని అతనికే లోబడి ఆయన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఆయన్ని కాపాడి మరణము ఎడబాపే వరకు ఆయనతోనే కాపురం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వెరీ గుడ్. జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. చిన్నగా చిన్నగా ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. గుర్తుగా ఈ మంగళసూత్రము నీకు ధరింపచేస్తున్నాను. కళ్యాణం కమని
అబ్బాయికి ఎక్కువ ప్రేమ ఉంది. సంతోషం.